ఏంటిది? లే లే. ఏంటే? ఎందుకే ప్రయాణం? ఊ అంటే బెదిరింపు, ఆ అంటే బెదిరింపు. ఇంకేమన్నా అంటే ఊరేసుకుంటాను, ఊరెళ్తానని బెదిరిస్తే ఎప్పుడో నీ బతుకు నాన్న అదిగో పులి కథ వద్ది. ఏమైంది అసలు? ఇప్పుడు ఏమైందని బట్టలు సర్దుతున్నావు? ఇంకా ఏం కావాలత్తయ్య? నువ్వు ఆ దాక్షాయిని ఇంటికి వెళ్ళేది? ఓసే పిచ్చి మొహందానా, నేనేవి నీలాగా పిచ్చితనంతో వస్తానని మాట ఇవ్వలేదే. హోమ్ గ్రౌండ్ ఓన్ పిచ్ అని క్రికెట్లో అంటారు, విన్నావా? వాళ్ళ గడ్డ మీదే వాళ్ళని గెలవాలి అని. అది ఇక్కడికొచ్చి మన వ్యవహారాల్లో దూరి నన్ను ఇరిటేట్ చేస్తోందా? అందుకే ఈసారి దానింటికే వెళ్ళి దాని అడ్డాలోనే దాని వాళ్ల ముందే దాన్ని తలంచుకునేలా చెయ్యాలని డిసైడ్ అయ్యాను. అనవసరంగా దుర్గమ్మని ఎందుకు పిలిచానా అని దాని చెప్పుతోనే అది కొట్టుకునేలా చేస్తాను. అమ్మో అక్క, నువ్వు చాలా దూరం ఆలోచించావే. అయినా దాని బలగ ముందు దాన్ని ఎలా అవమానిస్తావు? అదేనే దమ్మున్న వాళ్ళ పని. సరిహద్దు దాటి శత్రువుని హతమారిస్తేనే వీర చక్రాలు ఇచ్చేది. అలాగే ఈసారి ప్లాన్ మార్చాను. అబ్బా, పిలవగానే వచ్చారు, నాకు తడిచారు అని అదనుకుంటుంది. కానీ దాన్ని అక్కడే దడదడలాడించి దడిపించి నాలుగు తులిపి మడిచి ఇస్త్రీ చేసొస్తాను. నువ్వు ఎంత ఏడుస్తున్నావో అంతకు 10 దాన్ని ఏడిపిస్తాను. నీకు ఎన్నిసార్లు డ్యూటీలు వేసిందో అన్నిసార్లు అది నా కాళ్ళు పట్టేలా చేస్తాను. మనం వెళ్ళాలి, వెళుతున్నాం, అంతే. ఎలా ఏడిపిస్తావు అత్తయ్య? అత్తయ్య, నువ్వు సూపర్ అత్తయ్య. వదలకు, పగలు అస్సలు తగ్గకు. యాని యాని యాని, వ్రతానికి హోమానికి కావలసిన సామాన్లు అన్ని టెంపుల్లో ఇచ్చేసి వచ్చాను. ఏంటి యాని అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఆ దుర్గమ్మ గురించే ఉత్తమ్. దుర్గమ్మ గురించా? వస్తానంది కదా, ఇంకా అంత సీరియస్గా ఆలోచించాల్సిన అవసరమేముంది? వస్తా అనడమే ఈ ఆలోచనకి కారణం. రానంటే పేచీనే లేదు. వచ్చి ఏం పేచీ పెడుతుందోనని భయం. ఏదైనా పిలవక ముందే ఉండాలి. పిలిచిన తర్వాత ఆలోచన ఎందుకు? పిలవకపోతే నేను తప్పును పడతాను. వచ్చి నన్ను ఏం తప్పు పడుతుందోనని బాధ. తప్పకుండా వస్తా అనడం వెనుక ఏదో మర్మం ఉంది ఉత్తమ్. తప్పు అనే అవకాశం ఇవ్వకుండా ఉంటే సరి. అదే పనిగా వచ్చేవాళ్ళు తప్పులు వెతుకుతూనే ఉంటారు. మన జాగ్రత్తలో వాళ్ళు దొరకరు. ప్రసాదు, తులసి వాళ్ళంతా ఉన్నారు కదా. ఉన్నారు. ఆవిడికి మనందరి మీద కోపమే కదా. ప్లాన్ తెలిస్తే ముందే అలర్ట్ అవ్వచ్చని నా ఆలోచన. ఆవిడ బుర్రలో విషయం మనకెలా తెలుస్తుంది? తులసిని సలహా ఏమన్నా అడగపోయావా? అడిగా. తన సలహాతోనే దుర్గమ్మ గొడవ చేస్తే సమర్థవంతంగా తిప్పి కొట్టగలిగే ఒక పెద్ద ఆవిడ్ని వ్రతానికి పిలిచొచ్చాం. పెద్ద ఆవిడ? ఎవరావిడ? శాంభవి గారు. శాంభవి గారా? ఎవరావిడ? మన మహిళా మండలి మాజీ అధ్యక్షురాలు. మంచి మర్యాద తెలిసిన పెద్ద మనసున్నావిడ. సమాజంలో గొప్ప పేరు, పలుకుబడి, పరపతి ఉన్నావిడ. దుర్గని అంతకన్నా హై లెవెల్లో నిలదీయగలిగే ఆవిడ. మరింకే ఇంకా ఆలోచన ఎందుకు? ఏమో, దుర్గ ఎలా రివర్స్ అవుతుందోనని, మనల్ని బ్లేమ్ చేస్తుందేమో అని చిన్న భయం. చూడు, మనం చేస్తున్నది స్వామి కార్యం. అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు. నువ్వేం వరి అవ్వకు, ప్రశాంతంగా ఉండు. పెందరాడే పడుకో, తెల్లవారుజామునే లేవాలి. పద పద.
రే రే ఆదిత్య ఆ, త్వరగా రెడీ అవ్వు, వ్రతానికి టైం అవుతుంది, బయలుదేరదాం. పంచె ఎందుకు తెచ్చావు నాన్న? చక్కగా డ్రెస్ తేలేకపోయావా? రే దేవుడి కార్యం రా, పట్టు పంచ సాంప్రదాయం. ఇవి నాకు కట్టుకోవడం రాదే, పైగా ఏమో అర్జెంట్ అంటున్నావు. అమ్మా తులసి, తులసి. వస్తున్నా మామయ్య. సార్ 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 అరే సార్. లక్ష్మి, లక్ష్మి, ఏంటిలా వచ్చావు? అదేంటి మేడం అలా అడుగుతున్నారు? డ్యూటీ వేశారు కదా. డ్యూటీ అని చెప్పినోడు వ్రతం అని చెప్పలేదా? రాహుల్, అరే రాహుల్, ఏంటత్తయ్యా? ఏంట్రా ఇది? డ్యూటీ అని చెప్పావు కానీ వ్రతం అని చెప్పలేదా? చెప్పానత్తయ్యా. మరి యూనిఫామ్ లో వచ్చిందేంట్రా? డ్యూటీ అంటే యూనిఫామ్ లోనే రావాలి కదా మేడం. అది పరాయి వాళ్ళకి లక్ష్మి. నువ్వు మన మనిషివి, ఇది మన ఫంక్షన్. మన ఫంక్షన్ ఏంటి తొక్కలోది? నమస్తే. ఏంటి అని? ఇది చూడండి, వ్రతానికి యూనిఫామ్ లో వచ్చింది. తన పద్ధతి తను వచ్చింది. అయినా తను ఎలా వచ్చినా మన పద్ధతి మనదే, మన మర్యాద మనకుంది కదా. తన కోసం నువ్వు స్పెషల్గా చీర ఒకటి కొన్నావు కదా, అది తీసుకొచ్చివ్వు. నువ్వు ఉండు లక్ష్మి, నీకు శారీ తెస్తాను. సరే వద్దులే మేడం. మేడం ఏంటి మేడం? కొత్తగా పిన్ని అనో ఆంటీ అనో పిలవచ్చు కదా. ఉండు, నేను వెళ్ళి శారీ తీసుకొస్తాను. ఇదిగో ఈ శారీ కట్టుకొని నువ్వు రెడీ అవ్వు, నేను వచ్చి అలంకరణ చేస్తాను. అలంకరణ నన్ను కూడా చేయమంటావా అత్తయ్య? నువ్వు చేయడం ఏంట్రా? అయినా మీకింకా దానికి చాలా టైం ఉంది. నువ్వు ముందు టెంపుల్కి వెళ్ళి అరేంజ్మెంట్స్ చూడు. అవునవును, వెళ్ళు, అరేంజ్మెంట్స్ చూడు. అలాగే మావయ్య, అలాగే అత్తయ్య. నువ్వు రా లక్ష్మి, త్వరగా రెడీ అవ్వాలి, టైం లేదు. రా, పద. ఏంటి మామయ్య? మీ ఆయనకి పంచ కట్టుకోవడం రాదటమ్మా. కాస్త కట్టిపెట్టు వాడికి. అలాగే మామయ్య. నువ్వు కడతావా? ఏం వద్దులే, నేనే తిప్పలు పడతా. రై తను కడుతుంది, కట్టించుకో. కట్టమ్మా. నానా నన్ను ఏయ్, నవ్వుతావేంటి? గబగబా మెడలో తాళి కట్టినట్టు కాదు, పంచి కట్టుకోవడం. చాలు చాలులే వెక్కిరింపు. ఇదిగో బెట్టు పక్కన పెట్టు. కట్టమని ఈ చేతులు పట్టుకుని బతిని నడుకో. ఏంటేంటేంటేంటండి? నేను నిన్ను చేతులు పట్టుకుని బతిమాలాలా? కట్టేది ఈ చేతులేరా, కట్టుకునేది ఈ కాళ్ళు. నువ్వే వచ్చి కాళ్ళకి దండం పెట్టి కట్టు. రే ఆదిత్య, టైం అవుతుందిరా, ఇంకెంతసేపు? అవుతుంది నాన్న. అరే వ్రతానికి వెళ్లాల్సిన వాళ్ళం రా. పోనీ మనం అగ్రిమెంట్కి వచ్చేద్దామా? అగ్రిమెంటా? ఏంటది? నువ్వు నాకు పంచ కట్టు, నేను నీకు
శారీ కడతాను. హ్మ్? తెలివితేటలు చూపించుకు, పంచ కడతాలే. కమోన్ రా, శారీ తెచ్చుకో, కట్టి పెడతా. సారీ కడతావా? సిగ్గులేదు నీకు? భార్యాభర్తలో మన మధ్య సిగ్గెందుకు? అన్నీ అన్నీ నోరు మూసుకో, పోరా. రేయ్ ఎంతసేపు రా? అవుతుంది నాన్నా. పట్టుకోమంది నన్ను కాదు, దీన్ని. నువ్వు నిజంలాగా నన్ను ముడికుంటే ఈ నిమిషాన నేను గతం నీ ఆ కలల్లోనే ఉన్నా. నువ్వు ప్రతిసారి నీ ప్రపంచంలో నన్ను చూస్తున్నా. నేను అదే పైగా నిన్ను వెలుగుతున్నా. నువ్వు నన్ను కడలిలోని ఆ తెరకమల్లే విడిపోతున్నా. పట్టుకోమంది నన్ను కాదు, ఇదిగో దీన్ని. ఏంట్రా గిచ్చుతున్నావు? రేయ్ ఎంతసేపు రా? అయిపోయింది నాన్న, ఎంతసేపు రా? అయిపోయింది నాన్న, అయిపోయింది అయిపోయింది అయిపోయింది. అరే రే, వదలరా. రేయ్ అయిపోయింది నాన్న. రేయ్ వెళ్దాం రా. వెళ్దామా? తయారయ్యారా? నీ తాట తీస్తాను, ఆ దాక్షాయిని తాట కూడా తీస్తానే.
బ్యూటిఫుల్. ఏయ్, ఏంటి నా ఫొటోస్ తీస్తున్నావు? అందంగా ఉన్నావని. ఓవర్ చేయకు. డీజీపీ గారితో కంప్లైంట్ చేస్తా. నువ్వు కంప్లైంట్ ఇవ్వడం కాదు, డ్యూటీ అని చెప్పాక కూడా యూనిఫామ్ వేసుకురాకుండా ఇలా పాష్గా ఫ్యాషన్గా డ్రెస్ వచ్చావని నేనే ముందు కంప్లైంట్ ఇస్తా. హలో, ఇంటి దగ్గర డ్యూటీ చేసినప్పుడే పట్టు చీర పెట్టి కట్టించి కూర్చోబెట్టి పిండి వంటలు తినిపించారు. లేకపోతే వాళ్ళ ఫంక్షన్ కి యూనిఫామ్ వేయించి డ్యూటీ చేయిస్తారా? అలాగా, అదా నీ ధైర్యం? అసలు అత్తయ్య మావయ్య అలా చేయడానికి కారణం ఏమంటావు? ఆడపిల్లనని ప్రేమ, ఆపేక్ష. దీనికి అసలు విషయం తెలీదు. నేను దీంతో ఎంత క్లోజ్ గా మూవ్ అయినా క్యాచ్ చేయడం లేదు. సరే సరే, డ్యూటీ బాగా చేయి. అత్తయ్యకి చెప్పి ప్రమోషన్ ఇప్పిస్తా. నీ ప్రమోషన్లు నాకే అవసరం లేదు. ముందు నన్ను ఫోటోలు తీయడం ఆపి అవతలికెళ్ళు. అయినా నిన్నెవరు తీశారు? నేను ఫంక్షన్కి వచ్చిన వాళ్ళని వీడియో తీస్తున్నాను. థ్యాంక్ యూ. మావయ్యో, చాలా ఓవర్ చేస్తున్నాడు వీడు. ఒక్కసారి అత్తయ్యకి చెప్పి బెండు తీయించాలి. మా బావతో కలిసి అలా రావాల్సిన దాన్ని ఇక్కడ ఇలా డ్యూటీ చేయాల్సి వస్తుంది. నమస్తే నమస్తే, రండి 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 రండి. నువ్వు నాకు చాలా నచ్చేసావి లక్ష్మి. నేను నచ్చాల్సింది బావకే, నీకు కాదు. అంతలా లక్ష్మి ఎందుకు నచ్చింది తెలిసి? సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నందుకు. నీది మెచ్చుకోలు కాదే, వెక్కిరింపు. నీది చాలా మంచి మనసు తెలిసి, అందుకే అది నిన్ను తిడుతున్నా నువ్వు దాని సిన్సియారిటీని మెచ్చుకుంటున్నావు. అత్తయ్య ఆశ పెట్టింది అంతేగాని, లేకపోతే దీని పిచ్చి గాని నన్ను తిట్టుకోవాల్సిన పనే ఉంది బావా. పిచ్చిదంటావేంటి? ఏదో జాలితో అందులే, వదిలే. ఎవరి జాలి దయా నాకేం అక్కర్లేదు. నేనేమన్నాను లక్ష్మి, నీ డ్యూటీ నువ్వు చేసుకో. పదే బావా. నేను ఫీల్ అవ్వటం కాదే, వెనకాల అత్తే ఇస్తుంది కదా, నువ్వు ఫీల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఆగు. వెంకటలక్ష్మి, ఈ చీరలో భలే అందంగా ఉన్నావే. ఇదిగో డ్యూటీ కూడా చక్కగా చెయ్యి. ప్రమోషన్ ఇప్పిస్తానులే మా ఉత్తమ్కి చెప్పి. ఇదిగో వెంకటలక్ష్మి, రాహుల్ వస్తే లోపలికి తీసుకురా. ఆల్రెడీ వెళ్ళిపోయాడు. కొంటుకుంటూ గంతుకుంటూ ఈయన కూడా రావాల్సిన అవసరం ఉందా? ఏదో డీజీపీ దగ్గర మార్కులు కొట్టేయాలని కాకపోతే ఆశపడి వస్తున్నాడు. ఏడుస్తూ వెళ్తాడు. రాని రాని. రా బాబాయ్ రా. నువ్వు డ్యూటీలో ఉన్నావా లేవా? డ్యూటీలోనే ఉన్నాను. అయితే ఆ పలకరింపులు వరుసలేంటి? నువ్వు హెడ్ కానిస్టేబుల్తో ప్రవర్తించే పద్ధతి ఇదేనా? సెల్యూట్ చేయాలని తెలీదా? ఏంటి ఏంటి ఆలోచిస్తున్నావు? చెయ్యి. అది డ్యూటీ సక్రమంగా చేయడం నేర్చుకో. చెప్తారా? చెప్తా. ఈ అత్త ఎక్కడుంది? అదిరింది. డ్యూటీ అంటే ఇలా చెయ్యాలి. ఏంటే పిచ్చిదానా, మీ మామయ్యకి సెల్యూట్ చేస్తావేంటే? డ్యూటీ డ్యూటీనే కదా అత్తయ్యా. యూనిఫామ్ లేనప్పుడు ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు. అదేం తప్పు చేయలేదు. యూనిఫామ్లో ఉన్నా లేకపోయినా, డ్యూటీలో ఉన్నా లేకపోయినా పై ఆఫీసర్స్కి రెస్పెక్ట్ ఇస్తే తప్పేం లేదు.
గౌరవనీయులైన మాజీ కమిషనర్ గారు, తమరు దయచేయండి. చూసావా అత్తయ్య, నా బతుకు ఎలా అయిపోయిందో. ఇలా నీ పరువు ఆయనాళ్లలో తీయాలనే కదా ఆ దాక్షాయిని నీకు డ్యూటీ వేసింది. ఎవరి పరువు ఎవరు తీస్తారో కాస్త ఆగితే తెలుస్తుంది. నువ్వు దీన్ని బాధపడే మాటలేమీ అనుకో. మనతో పాటు పాపం దర్జాగా రావాల్సింది. ఇదిగో ఇలా వచ్చి పోయే వాళ్ళకి వెళ్లే వాళ్ళకి సెల్యూట్ చేస్తూ ఉంది. నిలబడాల్సి వస్తుంది. వద్దు అన్నాగా, విను. చిన్నత్తయ్య, ఇక్కడ నిలబడటం నాకు తప్పట్లేదు చిన్నత్తయ్య. ఇక్కడ నిలబడడం భరించలేక నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఒసే, బాధపడికే. వాళ్ళ బతుకు మీద నీతో ఉమ్మయించి తీసుకెళ్తాను. ధైర్యంగా ఉండు.